నేను తిత్తి తీయించానండి ముక్క, అదిగోండి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టాను. ఆవకాయ పడుతున్నామండి. లవంగాలండి 1 కేజీకి 25-30 వేసుకోవచ్చండి. మనం కారం తింటాను బట్టి కూడా అండి. ఇగో యాలకులండి 12 వేసానండి. ధనియాలండి, జీలకర్ర అండి, సోపు అండి, దాల్చిన చెక్క అండి, స్టార్ పువ్వు అండి, గసగసాలు అయితే కంపల్సరీ పడతాయండి. మెంతిపిండి కూడా కొంచెం పైనుంచి వేస్తాం. ఇది వరకే నేను ఎవరికో పట్టే ఆవకాయ అండి మసాలా ఉందండి, అందులో చేత కొంచెం తక్కువ వేసాను మసాలా అండి. ఇదిగోండి ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్ మీకు తెలుసు కదండి. ఇంక ఇవన్నీ కామన్ అండి. చేప ముక్కలు అయితే బాగా వేగించాలండి. ఇదిగోండి గసగసాలు కొంచెం ఎక్కువ వేసుకున్నా బాగుంటుందండి, కమ్మదనం ఉంటుందండి. అదిగోండి ఏదైనా ఇంకా చేసుకోండి, బాగా రుచిగా అవుతాయి. మా బేవరం తరపు వంటలు పెడుతున్నాను, చూసి నేర్చుకుంటారని ఆలోచిస్తున్నానండి. సలవ కూడా అంటే గసగసాలు కొంచెం ఆవుపిండి, మెంతిపిండి ఎవరికి వేసుకోవాలితే అది పైన అడ్డు చేసుకుంటామండి. ఇప్పుడు చేప ముక్కల్ని నూనెలో దేవేస్తానండి. నిమ్మరసం మేము ఉడకబెట్టి ఉంచేసుకున్నామండి. ఇది వానలు పడుతున్నాయని అది వేసేసుకుంటామండి. ఇదిగోండి ఇలా ముక్కలు బాగా వేగించుకోవాలండి. వేగించి తీసుకున్న తర్వాత అప్పుడు పట్టుకోవాలండి. ఇదిగోండి వేడి మీద పెడితే ఉప్పు పడుతుందని వేసేస్తున్నానండి. ఉప్పు ఎంత లెక్క ఉందని మనం తీసుకుని కేజీలు బట్టి అట్లు బట్టి వస్తుందండి. ఇదిగోండి ఉప్పు అండి. ఇదిగోండి మా కారం ఉండదండి, అందుకని ఈ ఘాటు కారం వేస్తున్నాను కొంచెం. ఇదిగోండి కలర్ రావటానికి కారం అండి. ఇదిగోండి కొంచెం మెంతి పొడి, ఇప్పుడు మనం వేగించుకున్న మసాలా పొడి అండి. మన చికెన్ ఆవకాయ కానీ కొద్దిగా చేసానండి. ఆ పొడి ఉంటే ఘాటు మనం కావలసినంత అండి, ఎందుకంటే ఎక్కువ ఘాటు అయినా ఇప్పుడు తినలేకపోతున్నారు ఇవాళ రేపు. ఇదిగోండి దాన్ని బట్టి ఇదిగోండి తాలింపు, ఎల్లుల్లిపాయలు, కరివేపాకు, ఎండుమిరపకాయలు, ఆవాలు, జీలకర్ర, మెంతులు వేస్తాం అవ్వండి. ఇదిగో అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. ఇదిగో నిమ్మరసం. ఇది వరకు మొన్న ఎవరో కామెంట్ పెడితే నవ్వారండి, నిమ్మరసం ఉడకబెట్టుకుంటారానండి. ఇదిగోండి నిమ్మరసం కూడా ఉడకబెట్టి ఉంచే ఉంటాయి, ఎందుకంటే వానలు పడుతున్నాయి. ఎండలో పెడతా, ఇది అవ్వలేదండి ఎండబెడతానికి, అందుకే. ఇదిగోండి పసుపు అన్నట్లు మనకి శుభమానం అండి, మాంసం చేపలు అన్నట్లు పసుపు చిచ్చుకుడు వేస్తామండి. ఇదిగోండి ఇది ఈ ప్రకారం ఉడుకుతుందండి. పచ్చివాసన పోవాలండి. నేను మీకు కన్ఫ్యూజ్ అవ్వకండి. కేజీకి మా చికెన్ అయితే మేము 65 లవంగాలు, నాకు 90 లవంగాలు కూడా వేస్తామండి. ఎందుకంటే అండి మేము ఎవరికైనా ఆర్డర్ మీద కూడా మధ్య మధ్యలో పడతామండి. వాళ్ళు ఏంటంటారు కారం ఎక్కువ కావాలంటున్నారు. 35 కూడా వేసి పట్టించుకున్న వాళ్ళు ఉన్నారండి. చెప్పలేమండి దాన్ని మనం ఏమీ. ఇప్పుడు చికెన్కి ఎగ్జాంపుల్ చెప్పాను, ఆ విధంగా చేపల దాంట్లో కూడా నేను ఇప్పుడు 25-30 లవంగాలు వేసానండి. నీసు కూర అంటేనే లవంగాలు ఉండవలసిందే అండి. కొంచెం లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క, ధనియాలు, జీలకర్ర, కొంచెం మెంతిపొడి అండి. మెంతిపొడి ఇంటి వంటింటి సామాగ్రితో మెంతిపొడి చాలా ఇంపార్టెంట్ వస్తువు అండి. చలవండి, టేస్ట్ కూడా బాగుంటుందండి, స్మెల్ బాగుంటుంది మెంతిపొడి. ఇప్పుడు ఎందుకంటే మీకు కన్ఫ్యూజ్ అయిపోతున్నారండి, వీళ్ళు చెప్పింది వాళ్ళు చెప్పింది అండి. అందుకే నేను పర్టికులర్గా మళ్ళీ చెప్తున్నానండి. నిమ్మరసం కొంచెం ఎక్కువ, నిమ్మరసం వేస్తే పర్వాలేదండి. చాలామంది నిమ్ముప్పు వేస్తున్నారండి, అది పొట్టు తినేస్తుంది పేగునండి. అందుకే మేము ఎవరికైనా ఆర్డర్ మీద చేసినా నిమ్మరసం ఇదిగోలో ఎచ్చబెట్టుకుని ఉంచుకుంటామండి, అది ఎండబెట్టి ఉంచుకుంటామండి. ఏమీ పాడవదండి, బాగుంటుందండి. 6 నెలలు వెంటనే మా ఇంట్లో పట్టిన ఆవకాయ ఇప్పుడు చికెన్ ఆవకాయ సంవత్సరం అవుతుందండి, ఇంకా శుభ్రంగానే ఉందండి. ఇది నేను చెప్పదలుచుకుని కంగారు పడకండి. ఒక పట్టు వేసుకున్న తర్వాత ఘాటు ఎక్కువ తక్కువ అది తెలుసుకుని దాని ప్రకారంగా మీరే వేయచ్చండి. ఇదిగోండి మన చికెన్ ఆవకాయ ఎవరో కావాలంటే పట్టేమండి. చూడండి ఎంత బాగుందండి. బయటే ఉంచామండి, ఏమో అవ్వదండి, ఎందుకు పాడవుతుందండి. చక్కగా రుచికి వాళ్ళు ఇంకంత ఆశ్చర్యపోతున్నారండి. నిమ్మరసం ఎక్కువ వేసి చాలా బాగా పట్టారు అన్నమాట. మా వాళ్ళే అంటున్నారు కొంతమంది అండి, కారం ఎంత అని చెప్పంటే మనం తింటాన్ని బట్టి కారం అండి. ఎలా చెప్పమంటారు, మీరు ఎక్కువ తినొచ్చండి. తెలంగాణ వాళ్ళు విపరీతమైన కారం తింటారండి. వాళ్ళు ఎవరన్నా ఆర్డర్ ఇచ్చారంటే పెడితే చికెన్ ఆవకాయ చాలా కారం వేయవలసి ఉంటుంది. అందుకని ఘాటు కారం ఉంచుకుని పక్కన వేసుకుంటున్నాం అన్నమాట. కొంచెం ఎక్కువ మాది అసలు కర్ణాటక కారం వాడతామండి. ఇదిగోండి ఇందులో కొంచెం నిమ్మరసం వేసుకుందామండి. ఇది అందుకని లాంగ్ వీడియో తీస్తున్నానండి. తీసేమంటే ఏదో ఒక సంబంధం ఉండాలి, ఒక మతలబు ఉండాలి కదండి. మీకు ఎవరికైనా బెనిఫిట్ అవ్వాలి. నేను అందరికీ సబ్స్క్రైబ్ చేయి, లైక్ కొట్టు, కామెంట్ చేయండి, ఎలా అవుతుందండి. అందుకని కంగారు పడకుండా ఒకసారి పట్టుకోండి. తక్కువ ఎక్కువలు అయితే కొలతలు అన్నాక ఎవరికైనా వస్తాయండి. కొంచెం లవంగాలు, యాలక్కాయలు, దాల్చిన చెక్క, స్టార్ పువ్వు, ఇంకోటి ఏంటంటే ఒకటి
జాజి పువ్వు అండి. చికెన్ ఆవకాయలు అయితే మటన్ ఆవకాయనా రొయ్యల ఆవకాయనా 3 పడతాయి. చేపలకు కదండి అంత వేయలేదండి. వేసుకున్న ఆవపిండి మెంతిపిండి వేసుకుంటారండి. ఇది కామన్, ఎవరికి ఇష్టమైతే ఏదండి. పట్టు చూడండి ఒకసారి పడితే మీకే తెలిసిన అయ్యి ఈ పొడిని తక్కువైనట్టుందని అనిపించండి. బయట 1500 1800 ఎట్టి ఎందుకండి కొనుక్కుంటాం. ఇదిగోండి 4 గిన్నెలు చేయటం ఎందుకనేసి ఇందులోనే వేసేసుకుంటున్నానండి నేనైతే. అదిగోండి చాలాపోతే కొంచెం నూనె అయితే మేము కంపల్సరీ 2-3 సార్లు పోస్తామండి. ఎక్కువ నూనె పోసినా మళ్ళీ ఇది అవుతుంది కదా. నూనె అయితే ములుగు ఉండాలండి, దానికి మనం ఏం చెప్పలేమండి. ఇదిగోండి ఆవకాయలు నిన్న రాత్రి మీకు నిన్న చేసినప్పుడు ఎంత నూనె ఉందో చూసారు కదండి. ఇప్పుడు మొత్తం నూనె అంతా లాగేసిందండి. అందుకని దగ్గర కేజీకి నాకు తెలిసి 3 పావులు కేజీ నూనె పట్టేస్తుందండి. ఇది కొలతలని కొంతమంది అంటున్నారండి. నేను ఇన్ని ముక్కలు తీసుకున్నానంటే అవదండి. ఘాటు మనం తింటాం బట్టండి. నీసుకోరలు మీకు తెలుసు కండి ఎందులోనే ఎక్కువ పడతాయండి. 70 లవంగాలు వేసుకోవచ్చు, 80 లవంగాలు వేసుకోవచ్చు, 30 లవంగాలు వేసుకుని కూడా చేసుకోవచ్చండి. 25 కూడా అండి. ఎందుకంటే అప్పుడు మన ఇంట్లో కూర తిన్నట్టు ఉంటుందండి. ఇది చూడండి కొరమేలా ఉందండి. అసలు మీకు ఎంత అద్భుతంగా ఇలా చూస్తుంటేనే తినాలనిపించేట్టుందండి. ఇందులో ఇప్పుడు 1 పావు నూనె పైన పడుతుందండి. ఇదిగోండి కొరమేల ముక్కలు చాలా బ్యూటిఫుల్గా అందంగా వచ్చిందండి. మీరు చేసుకుని ఒక్కళ్ళైనా సరే కామెంట్ పెట్టండి, నేను సంతోషిస్తాను. నేను సబ్స్క్రైబర్ లైక్ అడగట్లేదండి. మీరు ఎలాగ నాకు తోడున్నారండి, అందరూ చేస్తున్నారండి. ఇది మట్టికి ఒక్క ముక్క వేసుకుని ఇంత గొజ్జు పట్టుకెళ్తే పని చేసుకునే వాళ్ళు ఎవరైనా డ్యూటీలు చేసే వాళ్ళు బయటికి ఎక్కడికైనా వెళ్ళినా ఒక్క ముక్క ఇంత గొజ్జు పట్టుకెళ్తే అండి చక్కగా పళ్ళుడు అన్నం మీ డబ్బా అన్నం ఖాళీ చేసేస్తారండి. మీరు ఎవరికన్నా పెట్టినా మీకు అది పట్టమని మీకు ఆర్డర్ ఇస్తారండి. ఇప్పుడు మీరు పట్టిది కూడా ఆర్డర్ మీదే పడుతున్నారండి. ఇదిగోండి చూడండి ఎంత బాగుందో. నూనె ఇంకా పొయ్యాలండి. మరి నూనె లేకపోతే ఎక్కువ పచ్చడైనా పాడవుతుందండి. మా ఇంట్లో చికెన్ ఆవకాయ అయితే నెలల తరబడి ఉంటుందండి. 6 నెలలు 8 నెలలు ఉన్నా మాకు పాడవుతుంది, తడి చేపెట్టాం. అందుకని దయవుంచి కొలతలు అడిగితే అన్ని శాఖ ధనియాలు జీలకర్ర 1 స్పూన్నర వేసుకునండి. లవంగాలు వచ్చేసరికి మీరు ఎంత ఘాటు తింటే అంత ఘాటు అండి. మీరు ఎంత కారం తింటారో అది మీ ఇష్టం అండి. కారం కూడా వేసుకుంటాం, కానీ నీటి మాసం కూరలకి కారం ఉండాలి. కొంచెం పులిపెత్తే ముక్కలు లాగేస్తాయండి. తర్వాత ఉంటుందని ముక్క నవ్వుకుంటే మజాయే వేరు.